సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ మూసివేత అంశంపై రాజకీయ రగడకు తెరలేపింది. అభివృద్ధి పేరిట ఆలయాన్ని మూసివేస్తామన్న అధికారుల ప్రకటనపై బీజేపీ ఆందోళనకి సిద్ధమైంది. ఇక అదేవిధంగా నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే ఆలయాన్ని మూసివేస్తామని అనడం శోచనీయమన్నారు. ఇక బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు ఇక సీఎం రేవంత్ రెడ్డి 76 కోట్లు మంజూరు చేసిన ఇంతవరకు రూపాయి రాలేదన్నారు. అభివృద్ధి పనుల కోసం ఎన్ని నిధులు అవసరం ఉంటాయో నిర్దిష్ట ప్రణాళికను రూపొందించారా అని ఎమ్మెల్యేను ఆయన ప్రశ్నించారు. దేవాలయంలో ఉన్న 110 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి ఏ ఒక్క రూపాయి కూడా తీయలేరన్నారు అని హెచ్చరించారు లక్ష్మీ నరసింహారావు. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వరి ఆలయాన్ని జూన్ 15కు మూసివేసి అభివృద్ధి పనులు చేస్తా అని గౌరవ శాసనసభ్యులు ప్రకటించడము చాలా శోచనీయం. ఎందుకంటే మేము వారిని అడుగుతా ఉన్నాము, జూన్ 15కు మీరు గుడి మూసేస్తా అన్నారు. మరే ఈ గుడి అభివృద్ధి ప్రక్రియలో దీని ప్లాన్స్ రెడీ అయినాయా? రెడీ అయితే మరి ఆ ప్లాన్స్ ఎవరికైనా చూపించి ప్రజా ఆమోదం పొందిందా? ఒకటి, దానికి అయ్యే ఖర్చు ఎంత? దాని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ తయారైందా? అయితే ఎంత సమయంలో ఈ గుడిని కంప్లీట్ చేస్తారు? నిధులు ఎక్కడి నుండి వస్తాయి? ఎందుకంటే నిధులు ఎన్ని అనేది ముందుగా తెలిస్తే కానీ నిధులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అనేది ఉండదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఏమని, 76 కోట్లు ఈ దేవస్థానం అభివృద్ధికి ఇస్తా అని చెప్పడం జరిగింది. ఆ 76 కోట్లలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఈ గుడిలో ఉన్న 110 కోట్లు వాడుకుంటామని మీ ఆలోచన ఉందని బయట చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చలో మీరు అందులోకెళ్ళి డబ్బులు తీయలేరు. ఎందుకంటే సుమారుగా 75 కోట్లు ఇది రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్స్కి ఎఫ్డీగా చేయబడి ఉన్నాయి. అన్నదానానికి 20 కోట్లు మన ఎఫ్డీలు ఉన్నాయి. నిత్య పూజలకు ఒక 18 కోట్లు భక్తులు ఇచ్చింది ఎఫ్డీలు ఉన్నాయి. ఇది కూడా తీయలేరు. వేములవాడ పట్టణంలోని దక్షిణ పశ్చిమ గోదావరి జిల్లా